हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल जुबेदा अली। नमस्ते, अस्सलामु अलैकुम। हैप्पी बर्थडे अम्मी। మమ్మీ హ్యాపీ బర్త్డే. మమ్మీ మా ఆఫీస్ లో ఫుడ్ పార్టీ करेंगे అమ్మి. తను అలా చెప్తుందని అలా అన్నా అనమాట. నేను అత్తన అయిపోయాను తెలుసా నీకు. ఈ రంజాన్ నెలలో వీళ్ళంతా చూడండి, మీరంతా ఎంత కష్టపడుతున్నాము. अच्छा दिसता मुझे ऐसा सोचे नहीं मेरे ख्याल तो क्योंकि खुशी है माल होता नहीं तकलीफ माल होता नहीं हाँ हाँ ड्राई फ्रूट्स कट చేసేస్తుంది आपको तो है वो ज्यादा सॉफ्ट గా ఉంది क्या है చెప్పుకోకు 46 అని తెలిసిపోతుంది. ఒట్లా వారిపోతే రాత్రంతా జాగరణ చేసింది. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే, నా పుట్టినరోజు. ఈరోజు నాది 46th బర్త్డే. अस्सलाम वालेकुम, हैप्पी बर्थडे अम्मी. ఐ లవ్ యూ సో మచ్. మేము మీ బర్త్డే మిస్ అయిపోతున్నాము, బట్ హోప్ టు డూ ఇట్ సూన్. ఐ లవ్ యూ సో మచ్. మీలాంటి మదర్ నాకు ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐ జస్ట్ లవ్ యూ. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు సే. అస్సలాము అలైకుం మమ్మీ, హ్యాపీ బర్త్డే. Hope you have a wonderful day and a wonderful year ahead. We miss you a lot, but we couldn't make it this time. Hope next year we'll be together celebrating your birthday. Yeah, thank you. ఓకే మమ్మీ, అయితే మీతో చాలా తొందరలో కలుస్తాము మేము. ప్లీజ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ బర్త్డే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. బాయ్. बोलो बेटा अब्दुल. मम्मी मैं जल्दी में आपको मम्मी मैं ऑफिस में फुड पार्टी करेंगे अम्मी. ओके बेटा, आप आने के बाद फिर से हम लोग पार्टी कर लेंगे. ओके हाँ पार्टी आप देना है मुझे. ओके ओके बाय. डन. अल्लाह हाफिज बेटा, लव यू. अल्लाह हाफिज अम्मी. అల్లా ఫీజ్. ఈరోజు నేను నా మిత్రులకి చెప్పాను లాస్ట్ మంత్ ఏంటంటే నా బర్త్డే ఈసారి చాలా బాగా చేసుకోవాలి, అందరినీ పిలవాలి, అందరితోటి సెలబ్రేట్ చేసుకోవాలని చాలా అనుకొని కొంతమంది మిత్రులకి కూడా చెప్పేశాను. పాపం వాళ్ళు ఏంటి ఇప్పటివరకు పిలవలేదు అని అనుకుంటున్నారేమో. వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఏంటంటే లాస్ట్ మంత్ నేను సడన్గా మా ఇంట్లో పడిపోయాను. అది కాలు జారి పడిపోయాను. దానివల్ల నాకు బ్యాక్ బోన్ మైల్డ్గా ఫ్రాక్చర్ అయ్యింది. అంటే కాస్త దానికోసం అది కట్టవలసిన అవసరం లేకుండా మైల్డ్గా అయితే డాక్టర్స్ అన్నారు ఒక 2 వీక్స్ వరకు మంచం దిగకూడదు, బెడ్ రెస్ట్లో ఉండమన్నారు. ఆ 2 వీక్స్ బెడ్ రెస్ట్లో ఉండి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు బరువులేమి మొయ్యకూడదమ్మా నువ్వు ఒక 40 డేస్ వరకు అన్నారు. దానివలన నా బర్త్డే సెలబ్రేషన్స్ ఆగిపోయాయి. అంటే నా మిత్రులందరికీ నా చేతితోటి బిర్యానీ చేసి వాళ్ళతోటి స్పెండ్ చేసి చాలా హ్యాపీగా జరుపుకోవాలని ఆ రోజు అనుకున్నాను. కానీ ఇలా జరగటం వలన నేను మిస్ అయ్యాను నా బర్త్డే సెలబ్రేషన్స్. ఇప్పుడు నా బర్త్డే ఏప్రిల్ 2 మా రంజాన్ రోజాలు స్టార్ట్ అవుతాయి. రంజాన్ రోజాల్లో ఉంటాం మేము. అప్పుడు సెలబ్రేషన్స్ కుదరవని నేను మార్చిలోనే సెలబ్రేషన్ చేసుకోవాలని నా మిత్రులకి చెప్పి ఉంచాను. కానీ అది అలాగా మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏప్రిల్ 2కే నా బర్త్డే జరుపుకుంటున్నాను. ఇప్పుడు మేము ఫాస్టింగ్లో ఉన్నాం కాబట్టి నేను ఒక 100 మందికి రోటీసు అలాగే చికెన్ ఆలు ఖుర్మాని ఈరోజు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఈరోజు. ఆ వీడియో ఈరోజు నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా రండి. నా బర్త్డే సందర్భంగా ఈరోజు నేను 100 రోటీలు ఇంకా చికెన్ ఆలు ఖుర్మా చేయబోతున్నాను. 100 రోటీలు నేను చేయట్లేదు, 2 మనుషుల్ని పిలిపించాము. ఆ 2 మనుషులతోటి రోటీస్ని చేయించేస్తాను. 100 మందికి కాబట్టి ఒక 400కి పైగా రోటీస్ చేయాలి ఈరోజు. నేనైతే చికెన్ ఇంకా ఆలు కలిపేసి ఖుర్మా చేస్తున్నా. నేను చికెన్ ఆలు ఖుర్మాని 20 కిలోల చికెన్ తీసుకున్నాను. 10 కిలోలు ఒక గిన్నెలో ఇంకొక 10 కిలోలు వేసి 20 కిలోల చికెన్కి 5 కిలోల ఆలుని వేస్తున్నా.
నాకు వంట చేయడం అంటే చాలా 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 ఇష్టం. ఎవరైనా సడన్‌గా మా ఇంటికి బంధువులు వచ్చేసినా సరే, నేనేమి కంగారు పడను. వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వండి పెట్టడానికి నేనెప్పుడూ రెడీగా ఉంటాను. నాకు ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుండి కూడా నాకు వంట చేయాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను వంటగదిలోకి వచ్చి వంట చేస్తానంటే మా అమ్మగారు అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే మా అమ్మగారికి కూడా వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఆ కారణంతోటే నన్ను వంటగదిలోనికి రానిచ్చేవారు కాదు. మా అమ్మగారే వంట చేసేసేవారు. నాకు వంట చేసే ఛాన్స్ చిన్నప్పుడు మా ఇంట్లో అయితే నాకు రాలేదు. పెళ్ళైన తర్వాత మొదట్లో మా అత్తగారు నాతోటి వంట చేయించేవారు కాదు. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండటంతో మా అత్తగారిని బ్రతిమాలేదాన్ని. నాకు వంట చేయాలని ఉంది అని చెప్పేసరికి సరే అని మా అత్తగారి దగ్గరుండి నాకు వంట అంతా నేర్పారు. మా అత్తగారి దగ్గర వంట నేను చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నాను. ఈ బర్త్డే నాకు 46th బర్త్డే. నేను ఏప్రిల్ 2, 1977లో భీమవరంలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుండి బర్త్డే చేసుకోవాలంటే అంత ఇష్టం ఉండేది కాదు. మా నాన్నగారు, అమ్మగారు కేక్ తీసుకొస్తే ఓన్లీ ఇంట్లోనే కట్ చేసేసి నా బ్రదర్స్, మా అమ్మ నాన్న మధ్యనే జరుపుకుంటూ వచ్చాను. పెళ్ళైన తర్వాత కూడా నాకు బర్త్డే చేసుకోవాలని ఇంట్రెస్ట్ రాలేదు. పెళ్ళైన తర్వాత కూడా మా వారు పిల్లల మధ్యనే వాళ్ళు కేక్ తెస్తే వాళ్ళ దగ్గరే నేను కేక్ కట్ చేసి సెలబ్రేషన్ జరుపుకుంటూ వచ్చాను. తర్వాత మధ్య మధ్యలో నాకు అంటే నేను బర్త్డే ఆ టైంలో ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఫ్రెండ్స్ అరేంజ్ చేసేవారు. వాళ్ళే కేక్ తెప్పించటం, కేక్ కట్ చేయడం, చాలా బర్త్డేస్ కూడా ఇలాగే జరిగాయి. కానీ ఈసారి నేను నా బర్త్డేని మిత్రులని పిలిచి చేసుకోవాలని చాలా సంతోషపడ్డాను. కానీ సడన్ గా మా ఇంట్లో బర్త్డే ఇంకా ఒక 20 days ఉంది అనగా నేను పడిపోయాను. దాని వల్ల నా బర్త్డే సెలబ్రేషన్స్ ఆగిపోయాయి. అంటే నా బర్త్డే ఏప్రిల్ 2న, నేను ఏప్రిల్ 2కి ఫాస్టింగ్ లో ఉంటాం కాబట్టి ఫాస్టింగ్స్, మా రంజాన్ ఫాస్టింగ్స్ స్టార్ట్ కాకముందే నా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలి అంటే మార్చిలో జరుపుకోవాలి అని అనుకున్నాను. కానీ అదే మార్చిలో నేను పడిపోవడం వలన నేను బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. బెడ్ రెస్ట్ కంప్లీట్ అవుతుంది అనగా మా రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది. ఈ రంజాన్ లో ఫాస్టింగ్ లో బర్త్డే జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈసారి ఈ బర్త్డేని ఇలా జరుపుకుంటున్నాను. ఈ బర్త్డేకి నేను అమెరికాలో ఉన్న మా అమ్మాయి ఫాతిమాను, ఇంకా హాస్టల్లో ఉన్న మా అబ్బాయి అబ్దుల్ని మిస్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మా ఫాతిమా నా బర్త్డే రోజు నైట్ 12 o'clockకి సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ చేసి తెప్పించేది. 12 అవ్వగానే ఫస్ట్ తనే విష్ చేయాలని చాలా ఆతృతపడి తనే విష్ చేసేసేది. ఈసారి కూడా నైట్ తను 12 o'clockకి ఫోన్ చేసి నాకు విష్ చేసింది. ప్రతి బర్త్డేకి అంటే నా పెళ్ళైన దగ్గర నుండి వచ్చిన ప్రతి బర్త్డేకి మా వారు నాకు గిఫ్ట్స్ ఇస్తూ వచ్చారు. ఈ బర్త్డేకి కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారండి. అది ఏ గిఫ్ట్ అయి ఉంటుందో మీరు ఊహించి నాకు కామెంట్స్ లో చెప్పండి. నాకు 25 years ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. 30 years తర్వాత మా నాన్నగారు చనిపోయారు. కానీ మా వారు, మా అత్తగారు నేను మా అమ్మ నాన్న లేరు అనే బాధ నాకు తెలియకుండా ఉండటానికి చాలా సహకరించారు. వాళ్ళ సహకారం నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఇప్పుడైతే మా అత్తగారు కూడా నాకు దూరం అయిపోయారు. కానీ మా అత్తగారు ఉన్నప్పుడు నా ప్రతి బర్త్డేకి ఒక మంచి శారీని గిఫ్ట్గా ఇచ్చేవారు. చాలా ప్రేమగా ఇచ్చేవారు. ఇంకా నాకు మా అత్తగారు ఆశీర్వదించేవారు. ఆ జ్ఞాపకాలన్నీ ఈరోజు మీ అందరితో నేను పంచుకుంటున్నాను. ఇలాగా పని చేస్తూ వండుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆనందం చెప్పలేము అస్సలు. నేను 100 మందికి రోటీస్ కాబట్టి వీళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాను. వీళ్ళని మా ఆయేష బుక్ చేసి తీసుకొచ్చింది. మీరు ఒక రోటీ చిన్నది, ఒక రోటీ పెద్దది చేశారు, అన్ని సమానంగా. ఎస్, ఈసారి నా బర్త్డే ఇలా జరుగుతుంది. నేను ఎప్పుడు నా బర్త్డే మంచిగా జరుపుకోవాలని ఎప్పుడు అనుకుంటుంటాను, అప్పుడే మిస్ అవుతూ ఉంటుంది. ఎందుకో మరి కదా ఆయేషా? ఎప్పుడైనా అనుకుంటాను ఈసారి బర్త్డే చేసుకోవాలి తీసుకొద్దాం అనుకున్నాను కానీ రంజాన్ మంత్ కదా, కట్ చేయడం ఇంకా తీసుకురాలేదు.
మా వదిన పాప ఎప్పుడు బర్త్డే చేసుకోదు, ఈసారన్నా చాలా బాగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాము. మా వదిన ఎప్పుడు బర్త్డే చేసుకుందామని అనుకున్న ఏదో ఒకటి వస్తుంది. ఈసారి ఎలాగైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము, కానీ ఈసారి వదినకి అన్ఫార్చునేట్లీ పడిపోయి ఎయిర్ క్రాక్ వచ్చింది వదినకి. సో వదిన నెక్స్ట్ ఇయర్ అన్నా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ఆయిషా నాది చేయండి, తొందరగా తగ్గిపోవాలని చెప్పి వదినకి. ఆయిషా నాది 46th బర్త్డే ఈరోజు తెలుసా? నువ్వు చెప్పడానికే, నువ్వేమో అలా ఏం కనిపించట్లేదు. 46లో ఎవరైనా కనిపిస్తున్నారా కాదు, చెప్పండి. తను అలా చెప్తుందని అలా అన్నా అనమాట. నిజంగా నాకు కనిపించట్లేదు కదా. అనిపిస్తున్నా, మీరే కామెంట్ చేయండి. అసలు వదిన 46లో అనిపిస్తున్నారా? ఎందుకు అనిపించను ఆయిషా? ఏం అనిపించవు నువ్వు. నేను అత్తన అయిపోయింది తెలుసా నీకు? అయిపోయి అమ్మమ్మ అయిపోయినా సరే ఇలాగే ఉంటావు వదిన, మీ బ్లెస్సింగ్స్ వలన. మొత్తం మీద ఈరోజు వర్క్ అంతా చాలా స్పీడ్గా రన్ అవుతుంది. आपका नाम क्या है? షారూక్. షారూక్ భాయ్ చాలా స్పీడ్గా చేస్తున్నాడు తను కూడా. ఈ రంజాన్ నెలలో వీళ్ళంతా చూడండి, మీరంతా ఎంత కష్టపడుతున్నాము. మీరు చక్కగా ఆదరిస్తున్నారు. నాకు ఆ హ్యాపీనెస్ నాకు చాలా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదర అభిమానాలు ఇలాగే ఎప్పుడు నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బర్త్డే సందర్భంగా, అంటే బర్త్డే అనే కాదండి, నాకు ఇంట్లో ఏదైనా పని పెట్టుకుంటే ప్రతి పనిలోనూ కూడా నా ఆత్మీయులు సహకరిస్తూ వస్తున్నారు. నేను చాలా హ్యాపీ వీళ్ళతోటి. నాకు ప్రతి పనిలో సహకరిస్తున్న నా ఆత్మీయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి ఆత్మీయులు మన పక్కన ఉంటే మనం ఎంతటి కష్టమైన పనులైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మా అత్తగారు ఎప్పుడూ ఒక మాట అనేవారండి, మనం స్వయంగా మన చేతులతో చేసిన వంట ఎవరికైనా పెడితే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు నోటితోటి ఆశీర్వాదం ఇవ్వకపోయినా వాళ్ళ కడుపులో వెళ్ళిన ఫుడ్, ఆ కడుపులో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా హ్యాపీగా అయిపోయి మనల్ని ఆశీర్వదిస్తారంట. ఈ మాట మా అత్తగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మన ఫుడ్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు తిని వాళ్ళ నోటితో ఒకవేళ వచ్చినా రాకపోయినా ఆశీర్వాదం వాళ్ళ కడుపులోని అన్ని అవయవాలు మనల్ని ఆశీర్వదిస్తాయి. కాబట్టి మనం స్వయంగా చేతులతోటి వండి పెట్టడం చాలా శుభదాయకం, మనకి అది మంచి ఆశీర్వాదం అని మా అత్తగారు ఎప్పుడూ నాకు చెప్తూ ఉండేవారు. మా అమ్మగారు కూడా నా చిన్నప్పుడు ఒక మాట అంటూ ఉండేవారండి ఎప్పుడు కూడా. అదేంటంటే, మనం ఒక మనిషికి ఫుడ్ని ఇస్తే ఆ భగవంతుడు మనల్కి తెలియకుండా మన ఇంట్లో 2 మనుషుల ఫుడ్ని పంపిస్తాడంట. అంటే మనం ఒకటి చేస్తే ఆ భగవంతుడు డబల్ ఇస్తాడనమాట మనకి. ఇప్పుడు నమాజు చేసే సమయం అయింది కాబట్టి నేను ఆయిషా నమాజ్ చదవటానికి వెళ్ళాము. మాకు ఇంటి వెనకాల ఇలా బాల్కనీ ఉండటంతో ఎంతటి పెద్ద వంటలైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇంతటి హ్యాపీగా ఉండటానికి కారణం మా వారులాగా ప్రతి భర్త ఉంటే ప్రతి భార్య నాలాగా హ్యాపీగా ఉంటుంది. నన్ను పుట్టించిన ఆ భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలకు, నన్ను కోడలిగా స్వీకరించిన మా అత్తా మామయ్యలకు, నన్ను ప్రేమగా ఆదరించిన మా వారికి ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా చిట్టి పాప డ్రై ఫ్రూట్స్ కట్ చేసేస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ తోటి హల్వా చేద్దాం. ఆయిషా ఓకే, డన్ అయిపోయింది. చాలా బాగా స్మెల్ వస్తుంది. మనమ్మకి చూపించాను, ఉప్పు కారం అంతా సరిపోయిందంట. మనం వేసేద్దాం. బిస్మిల్లా.
నెయ్యి వేస్తున్నాను. స్వీట్ చేస్తున్నాను. ఇందులో ఆయుష ఇంకొంచెం నెయ్యి తీసుకురా. థ్యాంక్ యూ మీటి. మీటి తెచ్చేసింది. లక్ష్మి पोचे वो सूत्रा भी आपको तो है वो. ఓకే పట్టుకో ఆయుష. ముందు బాదం మీటి దారు ఆయుష. యాలకుల పౌడర్, కొద్దిగా ఉప్పు. ఆయుష ఉప్పు ఎందుకు వేస్తాం? స్వీట్లో ఉప్పు ఏంటా అని ఆలోచిస్తుంటారు అందరూ. ఉప్పు వేసుకోవాలి కొంచెం, టేస్ట్ పెరుగుతుంది, స్వీట్ టేస్ట్. మన మనమ్మ చక్కగా కాఫీ టీలు తీసుకొచ్చి ఇచ్చింది, తాగండి. బొంబాయి రవ్వ మా మనమ్మ నేతిలో ఫ్రై చేసి ఉంచింది. ఏంటి జ్యాదా సాఫ్ట్గా ఉంది? జ్యాదా సాఫ్ట్గా ఉంది క్యా హే? చాలా సాఫ్ట్గా ఉంది. ఆదా దాదు. కుంకుమ పువ్వు. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారండి. అది మనం ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు ఆ భోజనంతో పాటు లాస్ట్లో ఒక స్వీట్ ఇస్తే అది పరిపూర్ణ భోజనం పెట్టినట్టు అని అంటూ ఉండేవారు. కాబట్టి నాకు కూడా అదే అలవాటైంది. నేను కూడా అంతే, ఏదైనా తిన్న తర్వాత నాకు కంపల్సరీగా స్వీట్ ఉండాల్సిందే. అందుకని ఈరోజు ఈ స్వీట్ని చేస్తున్నా. వర్క్ డన్. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడమే ఉంది మనకి. అస్సలం వాలేకుం భాయ్. अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू. శుక్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాది 46th బర్త్డే. చెప్పుకోకు 46 అని తెలిసిపోతుంది. తెలియాలని చెప్తున్నారు, లేకపోతే ఏ 50 అనుకుంటారని. ये स्वीट है. ये रोटी, చికెన్, ఆలు కుర్మా అండ్ స్వీట్. నేను బర్త్డే చాలా ఆనందంగా జరుపుకోవాలి, ఫంక్షన్ జరుపుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఏం జరిగింది చెప్పండి మీరు? మా అబ్దుల్కి ఇప్పుడు ఒక్క వాడిపోతే రాత్రంతా జాగారం చేసింది. ఫీవర్, మా బాబుకి ఫీవరు. ఆ రాత్రంతా పాపం నేను పడుకోకుండా వాడికి తడి క్లాత్ ఒంటి మీద పెట్టి అలాగ మెలుగ్గా ఉన్నాను. మార్నింగ్ నమాజ్ చదువుకొని పడుకుందాము అని వెళ్ళేసరికి ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోయాను. మా వారు ఊర్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు మీరు? లేరు, ఒక్కదాన్నే నేనే పడిపోయి నేనే లేచాను మళ్ళీని. లేవగానే అప్పుడు మా ఇంట్లో మా చిన్న ఆడబిడ్డ ఉన్నారు, ఇంకా మా ఆయేష, ఇద్దరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. నిజంగా చాలా పెద్ద ప్రమాదం తప్పింది ఆ రోజు, మైల్డ్గా క్రాక్ అయ్యి. కాబట్టి అలా పడిపోవడం వలన ఈరోజు బర్త్డే నాది ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఎస్ ఎస్. ఆ రోజు కూడా ఇలాగే చేద్దాం అనుకున్నానండి. ఇలా చేసి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బిర్యానీ వండేసి నా చేతులతోటి నేను అలా చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందన్నమాట. అందరూ బాగుండాలి. ఎస్.
అవన్నీ రెడీ చేసి రెడీగా ఉంచుతూ నేను తీసుకెళ్ళి పంచి పెట్టేస్తాను. యా, ఓకే అండి, ఓకే. మా అక్క బర్త్డే సందర్భంగా మేము మాత్రమే కాదు, మాతో పాటు మా కెమెరామ్యాన్స్ కూడా పనిచేస్తున్నారు. మనం ఏదైనా పని మొదలెట్టినప్పుడు, ఇంకా మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదం అండ్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. నేను ఇలాగ ఏదైనా పెద్ద పనులు మొదలెట్టినప్పుడు నమాజ్ చదివి దువా చేస్తాను. మా అల్లాతోటి నేను పర్మిషన్ తీసుకుంటాను. ఎందుకంటే ఎంత కష్టమైన పనైనా సరే చాలా ఈజీగా జరిపించమని నేను వేడుకుంటాను. కాబట్టి ఈరోజు నేను అనుకున్న పనంతా నేను అనుకున్న సమయానికి పూర్తి అయిపోయింది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ బర్త్డే సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్లాగ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించారు, బ్లెస్సింగ్స్ అందించారు. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీ ప్రేమ, మీ అభిమానం, నేను అసలు ఇంతటి అభిమానం సంపాదించుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు. మీ ప్రేమ అభిమానాలు నాపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ జుబేదా అలీ. నేను ప్రతి ఒక్కరి కామెంట్స్ చదువుతున్నానండి. నాకు కామెంట్స్ వేలల్లో వస్తున్నాయి. అందరికీ రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి నన్ను క్షమించండి. అందరి కామెంట్స్ను నేను ప్రతి ఒక్కరి కామెంట్ను నేను చూసి చాలా హ్యాపీగా నేను తీసుకుంటాను. అందులో ఏదైనా నాకు పొరపాట్లు ఉంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో సర్దిదిద్దుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన కామెంట్స్ను నాకు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈ బర్త్డేకి నేను మీ అందరి ద్వారా గిఫ్ట్ అందుకున్నాను. అదేంటో చెప్పనా? నా బర్త్డే 10 days ఉందనగా ఒకే రోజు నాకు 3 అవార్డ్స్ వచ్చాయండి. మీ వలనే ఇది. నేను 3 అవార్డులు తీసుకున్నాను. నేను చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అవార్డు కూడా నాకు బెస్ట్ యూట్యూబ్ బ్లాగర్గా అవార్డ్స్ వచ్చాయి. ఇదంతా మీ ఆదర అభిమానాల వల్లే. మీరు ఇంత బాగా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టే నేను ఒకే రోజు 3 అవార్డ్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యా, ఓకే. కరీం అండ్ ప్రసాద్ మీరిద్దరూ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేయండి. మనం వెళ్ళి నమాజులు చదువుకోవాలి, టైం అవుతుంది. యా, ఓకే. నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, లేక నా ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే, నా బర్త్డే సందర్భంగా నన్ను క్షమిస్తారని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. కానీ చాలామంది నా తప్పులను మన్నించి నన్ను అక్కగా, అమ్మగా, వదినగా ఆదరిస్తుంటే మీ ప్రేమకి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.
ఇప్పుడు ఇఫ్తార్కి టైం అవుతుంది, అందరం కూర్చున్నాం. ఇంకా 2 minutes ఉంది. దువా కర్ లేంగే. ఓకే. ఖజూర్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే భాబీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బేటా. సుగంధి మా ఆయుష రెడీ చేసింది. ఇది ఎలా చేసిందో ఆయుషని అడుగుదామా? ఎలా చేసావు ఆయుష? ఇవన్నీ వేసి వాటర్ వేసి నిమ్మకాయ రసం వేసాను అంతే. ఇది ఫాస్టింగ్లో ఉన్నప్పుడు చాలా మంచిది. ఇది చాలా చలవ చేస్తుంది. ఐస్ వాటర్ కాదు. బిస్మిల్లా. చాలా చక్కగా చేసావు ఆయుష. యా, రోటీస్ వేసి. నాకు ఇష్టమైన స్వీట్ ఫస్ట్ నేను స్వీట్ తింటా. స్వీట్ కూడా చాలా చక్కగా కుదిరింది. నేను చేశాను కాబట్టి నాకు నేనే పొగుడుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది. సో ఇదండి నా జన్మదిన వేడుకలు ఇలా ఈ విధంగా జరిగాయి. మీరందరూ నాకు బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అమూల్యమైనవి. ఇక మేము ఇఫ్తారు ఇది తింటూ ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే భాబీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా మిత్రులందరూ క్షమించాలి, మిమ్మల్ని ఇన్వైట్ చేయకుండానే నా హ్యాపీ బర్త్డే ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా నేను మీ అందరినీ పిలిచి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.